రాజా, పిలుస్తుంటే పరిగెత్తుతావే, నన్ను రాని. ఎన్నిసార్లు చెప్పని పిల్ల నా వెంట పడవద్దని? మందపోతుంది, నన్ను పోని. మన ఇద్దరి మధ్య ఆ మంద ఎందుకు? పోని. సరే సరే, అది పోతే ఇక నాకేముంది? నేను ఎందుకు? నన్ను ఇలా నదిని మిగడానికా? కాదు, సుఖ పెట్టడానికి. నీవు పోతే నా ప్రేమేం కావాలి? ప్రేమ అదేమిటో నా దగ్గర లేదే. పోనీలే, నా దగ్గరుంది. ఉంటే దాచుకో. నువ్వు దోచుకుపోతున్నావుగా. చాలే, పైగా దొంగతనం కూడా కడుతున్నావు. నీ సొమ్ము ఎవరికి కావాలి? ప్రేమట ప్రేమ. ఏది, ఎక్కడుంది? ఇంత మొగాడు ఇంతేనా మరి? ఈ మాత్రం ఎరగో. అదిగో, ఇది అదిగో. రాజా, నిన్ను ప్రేమించి నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చానే, నన్ను పెళ్ళాడు. ఎలమందా, ఎలమందా, ఆడ కూతురు గంధాన్ని ఊరుకుంటే బార సాసుకుంటూ పైకెక్కిపోతుండవే. మా వాడెక్కడా, నువ్వెక్కడా? ఒంటిగాని చేసి ఉడికితుండా? మరి ఆటగా ఉందే ఆట. ఏంటదే? ఏమిటో పెళ్ళట హారమంటోందిరా. పిల్ల కాదని ఎవరన్నారు? పిల్ల కాదురా, పెళ్ళి హారమంటోంది. పెళ్ళా? అదేమట్రా? వచ్చారుగో, ఆ ఎలా మన ఊళ్ళో మన బావాలేదు ఎదుగదే. ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టి వెళ్ళిపోవాలంట. తంటాలు పడగలిగితే చూడు మరి. నువ్వు కట్టు, నాకెందుకు గుదిపండ. ఎంత గొల్లోనైతే మటుకు ఈ పట్టెరుగును. ఆ లయ్య అనాలెట్టి నన్ను 4 గంటిస్తే నవ్వాలనా? అబ్బయో, అయిగో గొర్రెలు మీ ఇష్టం, ఏమనకండి. నే పోతుందా, నేను వస్తున్నా. ఇంత దూరం వచ్చాక నన్ను అడవిపాలు చేసిపోతావు రాజా. పోక భుజానేసుకు ముయ్యమన్నావా? నీతో అటు కూర్చుంటే మందెవడు కాస్తాడు? నీ అబ్బ కాస్తాడా? తగ్గు, తగ్గవా? అదిగో మైదానం, ఆడుకో. నీ ఇష్టం వచ్చినట్టల్లా ఆడుకో. అడిగేవాళ్ళేడు. మళ్ళీ మా ఎంట పడ్డావా? ఇదిగో జాగ్రత్త. అవయా పోయి ఎంత పని చేశారండి. పెళ్లి చేసి ఏ చేతుల్లోనో పెట్టుంటే ఏడాది కోనాడైనా పుట్టిల్లని మన ఇంటికి వస్తూ పోతూ ఉండేదా? మన సంతోషం అంతా దానితోనే మాయమైపోయింది. నా మాట అయినా మీరు వినుంటే ఇంతవరకు రాదుగా. ఊరుకో లక్ష్మి, ఇంత మూడుతుందని నాకు మాత్రం ఏం తెలుసు. మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది, అది గడప దాడితే ఐశ్వర్యమే పోతుందని అనుకున్నా. కానీ కావలసిన కారణార్థం కాక తప్పలేదు. ఏం చేస్తాం, దానికి మనకు రుణం అంతవరకే. అంతే మరి, గుడ్డైనా బిడ్డైనా రుణం ఉన్నంతవరకే. ఎట్లా వచ్చిందో అట్లాగే పోయింది. నీ పిల్ల అయితే నీ ఇంట్లో ఉండదు. చేతులారా తెంగనాడుకున్న తర్వాత వేదాంతమే గతి. పిల్లల కోసం నేను ఎంత కలవరించా. ఆ తల్లి దొరికితే నేను సంబరాలు పడలే. శ్రీ మహాలక్ష్మి వచ్చినట్టే వచ్చింది, సిరి ఇచ్చింది, పోయింది. ధనమో ఫలం అంటే నా మాట వినమ్మి ఈ సిరే ఆ పిల్లనుకొని ప్రతిదినం పూజించుకుందాం. వచ్చే జన్మకైనా బేరాకపోతుందా? ఈ జన్మకింత అయింది కదా, ఇక ముందు జన్మ సంగతి చూస్తారు. నీటి చుక్కలేదా బాలయ్య? బాలయ్య, 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 బాలయ్య,
ఇక్కడికి వచ్చావు మా తల్లి, మమ్మల్ని ఇలా బతకనియా? అంత మాట అనకన్నా, ఇప్పుడు ఏమైంది? ఏమవుతుంది? ఇదంతా నీ తల్లివే. నాలుగెండిపోయింది, సూపర్ నీళ్ళంటూ లేవు. మా తల్లి, ఇదంతా నీ పుణ్యమే. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నన్ను ఆడిపోసుకోకన్నా. నువ్వు కాకపోతే ఇంకా రమ్మా చేసింది. ఎలా అల్లాడిపోతున్నాడు చూడు. మా బాలయ్య ఏమవుతాడో, వాళ్ళ అమ్మకు నన్నుకు ఏమని చెప్పేది? మా బాలను మాకు దక్కేనా? దైవం నన్ను పరీక్షిస్తున్నాడా? రాజా, ఈ తపనంతా నామూలానేనా? దాహం కావాలా? నీ దాహం తీరిస్తే నా కోరిక తీరుస్తావా? గుసగుసలాడే కొంపలు అంటించావు. ముందు నీళ్ళే పుట్టిస్తా, పుట్టించు. కాలం కాని కాలం, కారడిలో నేను మట్టుకు ఎట్లా పుట్టిస్తానన్నా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇదంతా నాటకా బాలయ్య? మా భలే పన్నాగా పన్నాలే. నిజానికి ఊరికే సచ్చాను నేను. భలే భలే. రారాజా, దేవుడు మన కోసం అమృతం కురిపించాడు. నీ తపన చల్లార్చుకో. రా. అసలే ఆయన ఓపు లేకలాడుతుంటే అట్టా గుంచుతావే. చెయ్యుడొచ్చాను. రా రాజా, కదలను. నేను ఎత్తుకుపోనా? అందుకే అమ్మా ఎత్తులన్నీ. ఆయన రాడు కానీ నువ్వే పోయి చూడు, తీర కుర్చీలు తడవకుండా చెరువు. సరే. నేను చూస్తుందా బలయో? ఏ అనుమానం లేదు, నిజంగా దేనే.